ప్రేమ డాన్స్ క్లాస్ విషయంలో రామరాజు ముందు దోషిగా నిలబడింది వేదవతి. నాకేం తెలీదురా మగడా అని వేదవతి నెత్తి నోరు బాదుకున్నా కూడా కోడలు శ్రీవల్లి మాయలో పడ్డ రామరాజుకు తలకెక్కడం లేదు. మొత్తం నువ్వే చేశావు అంటూ ఆమె దగ్గర్నుంచి ఇంటి పెత్తనం లాగేసుకున్నాడు. బీర్వా తాళాలు శ్రీవల్లి చేతిలో పెట్టి 25 తనతో కాపురం చేస్తున్న వేదవతిని పక్కన పెట్టేశాడు. అప్పట్నుంచి వేదవతితో సరిగ్గా మాట్లాడడం లేదు రామరాజు. అత్తామామల మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయడానికి ఇదే మంచి సమయం అనుకున్న నర్మద, ప్రేమ వాళ్లను దగ్గర చేసే ప్లాన్ వేస్తారు. మనమంతా ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా ఉంది బాబాయ్ గారు అని తిరుపతిని అడుగుతుంది. అబ్బే, ఇంట్లోకి దొంగొచ్చిపోయినట్టుగా లేదు, ఎవరో పోయినట్టుగా ఉంది అంటాడు తిరుపతి. అందుకే ఓ పని చేద్దాం అంటుంది నర్మద. ఏంటో అంటాడు తిరుపతి. అత్తయ్యా అంటూ ఒకేసారి పిలుస్తారు వేదవతిని నర్మద, ప్రేమ. హా, ఏంటంట? మీతో మాట్లాడనని మీకు తెలుసు కదా, మరి ఇద్దరు ఒకేసారి అత్తయ్య అని పిలుస్తున్నారేంటో అంటుంది తిప్పుకుంటూ వేదవతి. మాకు ఎప్పటినుంచో మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుంది. మీరు మామయ్య ఎలా ప్రేమించుకున్నారో చెప్పొచ్చు కదా అంటారు నర్మద, ప్రేమ. కన్నెలా పోయింది కనకలక్ష్మి అని అడిగితే ఏమీ తోచక నేనే పొడుచుకున్నాను అందట. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? పని పాట లేకపోతే సరి అంటుంది వేదవతి. ఇక అంతా ప్లీజ్ చెప్పమ్మా, ప్లీజ్ అత్తయ్య అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక తిరుపతి, హే ఆగండి ఆగండి, వీళ్ల ప్రేమ కథకు నేను చాలు అంటూ మొదలు పెడతాడు. ప్రేమ అనేది ఆస్తులు అంతస్తులు కాదు, మనస్సులో నచ్చితే పుడుతుందని చెప్పడానికి మా అక్క బావల ప్రేమ కథే నిదర్శనం. మనసుకు నచ్చిన వాడితో నిండు నూరేళ్లు జీవితం బావుంటుందని మా అక్క నమ్మింది. అందుకే మా బావ ఇంట్లో పనివాడని కూడా ఆలోచించలేదు. 25 క్రితం మా బావ చెయ్యి పట్టుకుని కోటలాంటి ఇంటిని, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకుని గుమ్మం దాటింది మా అక్క. ఆ రోజు పట్టుకున్న చేతిని ఇప్పటికీ వదిలిపెట్టలేదు. మా బావ కూడా మా అక్క ప్రేమను, మా అక్కను గుండెల్లో పెట్టుకున్నాడు. మా నాన్న తన గుండెలపై తుపాకీ పెట్టినా కూడా మా అక్క కోసం ఇంచు కూడా వెనక్కి తగ్గలేదు మా బావ. మా బావని మించిపోయింది మా అక్క. మా బావ ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేసింది. ఈ 25 మా బావే ప్రాణంగా బ్రతికింది, కష్టాన్ని భరించింది, కన్నీళ్లను దిగమింగిందే తప్ప తన బాధను కనిపించేలా ఏనాడూ ప్రవర్తించలేదు. అంత గొప్ప ప్రేమ మా అక్కది. చావు చివరి వరకు ఇలాగే ఉంటారు తప్ప ఒకరి చెయ్యిని ఒకరు అస్సలు వదిలిపెట్టరు అంటూ కళ్ళు చెమ్మగిల్లేట్టు చెప్తాడు తిరుపతి. దాంతో నర్మద, చూడండి మావయ్య, మీకు చెప్పేటంత దాన్ని కాదు, కాని చెప్పక తప్పడం లేదు. మీ ప్రతి కష్టంలోనూ అత్తయ్య మీ పక్కనే ఉన్నారు. ఈ లోకంలో మీకంటే ఎవరూ ముఖ్యం కాదు ఆవిడికి. ఆఖరికి కన్నవారి కంటే మీరే ఎక్కువ. అత్తయ్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తే అంతలా నమ్ముతారు. ఈ 25 ఒక చిన్న విషయం కూడా మీ దగ్గర దాచలేదు. అలాంటిది ప్రేమ డాన్స్ క్లాస్ విషయం అత్తయ్య మీ దగ్గర దాచుతారా మామయ్య? కన్నవాళ్ల కంటే మీరే ఎక్కువైనప్పుడు తన మేనగోడల కోసం మీతో అబద్ధం ఎందుకు చెప్తారావిడ? మీ 25 నమ్మకాన్ని దెబ్బతీస్తారని ఎలా అనుకున్నారు అని అంటుంది. ఇక ప్రేమ కల్పించుకుని, నేను చేసిన తప్పుకి మీరు అత్తయ్యకి శిక్ష వేశారు. ఆ విషయం నిజంగా అత్తయ్యకి తెలీదు. నా కారణంగా అత్తయ్య మీతో మాటలు పడ్డారు. అత్తయ్య ఎప్పుడూ మిమ్మల్ని మోసం చెయ్యరు మామయ్య, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇంతకు ముందులా ఉండండి ప్లీజ్ అంటూ అత్తామామల మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తారు నర్మద, ప్రేమ. అంతా బాగానే ఉంది కాని 25 మీ దగ్గర అత్తయ్య ఏ విషయాన్ని దాచలేదని అంటారేంటి? ధీరజ్ ప్రేమలకు దగ్గరుండి పెళ్లి చేసి ఆ విషయాన్ని చెప్పకుండా దాచేసింది కదా అంటే అన్నానంటారు గాని ఇదెట్టా మర్చారో ఈ ఇద్దరు కోడళ్ళు.